హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మరి మేమందరం అయితే మంచిగా ఉన్నాం దోస్తులు. ఓ దోస్తులు, సంక్రాంతి ఎట్లా జరుపుకున్నారు? మామూలుగా జరుపుకోలే కదా, అది ఫుల్ హవా ఉంటది. సంక్రాంతి అన్న మామూలు పనేనా ఇక. అయితే దోస్తులు, ఈరోజు మన వీడియో ఏంటి అంటే సంక్రాంతికి వస్తున్నాం అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పార్ట్స్ ఉన్నాయి కదా, పార్ట్ 4 కంటిన్యూయేషన్ ఈరోజు. ఓ దోస్తులు, మరి మన వాళ్ళు చాలా మంది వీడియో చూసేటోళ్ళు వాయిస్ మంచిగా ఉంటలేదు అని కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి ఏం చేద్దాం చెప్పురు దోస్తులు, వాయిస్ చేంజ్ చేయడానికి ఇంకో ఆప్షన్ లేదు. సో మీరే అడ్జస్ట్ అయ్యి చూసి సపోర్ట్ చేయరు కొంచెం. దోస్తులు, మరి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడరు కొంచెం. మరి గట్లనే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుడు మర్చిపోకూరి. గట్లనే వీడియో ఎట్లున్నదో కొంచెం కామెంట్ చేసి చెప్పుర్రి. అయిను హైప్ వస్తానే కదా, ఇప్పుడు మనకు హైప్ కూడా చేయరు ఫ్రెండ్స్ ప్లీజ్. అయితే దోస్తులు, వీడియోలోకి పోదాం కదండి, ఇంకెందుకు లేటు. అవో బిడ్డ, నా బంగారు తల్లి, ఎట్లున్నావా? మంచిగా ఉన్నావా? అల్లుడు అంత మంచిగా అయ్యా? రాలి అమ్మా, మంచిగానే ఉన్నామే. నువ్వెట్లున్నావు? బాపు ఎట్లున్నాడు? ఏం చేస్తారు పిల్లలు? పనుకున్నారా అందరూ? పనుకున్నారే. ఇక బాపు కళ్ళు తీసుకొచ్చిండు, తాగినాం, ఇంత తినొడుతుంటే వాళ్ళు వండుకున్నారు. ఏందామా చెప్పనన్నా చెప్పలేదు అత్తానా అని. నేను కళ్ళు తాపుతున్నా కదా, నాకేమెరకవ్వ. మీరు రేపు పొద్దుగాల వస్తా అన్నారు కదా, రేపే వస్తారు కావచ్చు అనుకున్నా. ఇక అత్తమ్మ రేపు పొద్దుగాల ఆఫీస్లో నాకు మీటింగ్ ఉన్నది, పొద్దున్నే రమ్మని చెప్పారు. మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని ఇప్పుడే పట్టుకుని వచ్చిన సరితను. అవునే అమ్మా. అయ్యో నా బిడ్డ, సరే ఎప్పుడు వస్తుంది అని వచ్చింది నా బంగారు తల్లి. ఇంట్లో పోదాం రాళ్ళయ్యా, బయట ఎంతసేపు నిలబడతారు, పాలు ఇంట్లో పోదాం పారి. అందరూ పండుకున్నట్టున్నారు కదా అత్తమ్మ. అందరు పండుకున్నారు అయ్యా. అవును, అమ్మ బాబు ఇట్లా అందరు మంచిగా ఉన్నారా? చెల్లె అందరు మంచిగా ఉన్నారు కదా? అందరు మంచిగానే ఉన్నారు అత్తమ్మ. బిడ్డ, ఇంతంతా అన్నం వేసుకొని వస్తా, తినురవ్వ వేసుకొని వస్తా ఊరి. అయ్యో అమ్మ, మేము తినేసి వచ్చినాం, ఇక ఇప్పుడు ఏమద్దే. అయ్యో గట్లా అన్నాను ఏంది బిడ్డ? ఇంట్లో చికెన్ కూర నేనా, ఆ ఊరి వేసుకొని వస్తా, కొంచెం తినురవ్వ. అయ్యో అత్తమ్మ, ఆల్రెడీ వచ్చేటప్పుడే అక్కడనే తినేసి వచ్చినాం. లేట్ అయింది కదా, 11 అవుతుంది. ఇక పండుకుందాం పారి, మళ్ళీ నేను పొద్దుగాలనే లేచిపోవాలి. అయ్యో సరే సరే అల్లుడు, పారి మరి వండుకుంటూ. అబ్బా ఓయ్ సరిత, లేవచ్చు కదా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. అబ్బా లేస్తున్నా కదండి, ఒక్క 2 నిమిషాలు ఆగండి. అదే కానీ నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు వచ్చినావంటే ఇక నేను పోతా. ఎప్పుడు వస్తారండి మరి? మళ్ళీ ఏ టైం వరకు వస్తారు? ఏముంది, ఆఫీస్ అయిపోయిందంటే ఇటు వచ్చేస్తా. ఇక రేపు ఎల్లుండి సెలవే కదా. సరే అండి, మరి పదండి ఇక పోదాం. అమ్మ వంట చేసినట్టుంది, బాక్స్ ఇట్లా కట్టిస్తే. బాక్స్ ఏమీ వద్దు, ఈరోజు నేను ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తా అనుకుంటా నాకు తెలిసి. సరే అవును, ఇవాళ అప్పాలు చేస్తామంటారు కదా, మరి మొదలు పెడుతుంది కావచ్చు ఇక. చెయ్యాలండి. ఏమయ్యా అనిలు, అంతా మంచిగా మంచిగా ఉన్నావా అన్నయ్యా? మామయ్య, నేను మంచిగానే ఉన్నా. మీ పానంగి ఇట్లా అంతా మంచిగానే ఉన్నది కదా? బాగానే ఉన్నాయ్యా. ఏమైంది, ఆఫీస్కి రెడీ అయినావా? నైట్ మీరు వచ్చే వరకు ఇక పండుకున్నాము. నాకు ఇది లేపనన్నా లేపకపోయా మీ అత్త. అది ఇక మేము వచ్చే వరకే బాగా లేట్ అయింది కదా, ఇక ఎందుకు లేపుడని ఇక ఆఫీస్కి పోతానా మామయ్య. సరితో ఇంకా పిల్లలు లేవలేదా? ఇంకా లేవనట్టున్నారండి. సరే సరితా, మరి నేను పోతా, మధ్యాహ్నం వరకు వస్తా, సరేనా? సరే అండి. బిడ్డ మంచిగా ఉన్నావా? అంతా మంచిగా కదా? బాపు మంచిగానే ఉన్నా. ఏడుకో పోతానట్టున్నావు, పొద్దున్నే లేచినావు. అవే బిడ్డ, ఇక పొలం కాడికి పోయి నీళ్ళు పెట్టొస్తాను, ఇక లేచిన ఇంతలో పల్లుడు వచ్చింది, ఇక మాట్లాడినా. మరి పోయేస్తా, అమ్మ ఏం చేస్తాను చూడుపో. అమ్మ బయటనే వాకిలి ఉడుతుంది. బయటనే ఉన్నదా డుంబు? సరే సరే. ఏంది బాపు, ఇంకా డుమ్ము డుమ్ము అనేది ఇస్తానా? మరి కాదా, ఇంకా మీ మమ్మీ నాకు డుమ్మే కదా, డుమ్ము లెక్క లేదా మరి? సరే, నేను అమ్మకి ఇంత పనాసరైతా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. బిడ్డ, గింత పొద్దున్నే లేచినా, జరంత సేపు పడుకోపోయినవే అవ్వ. ఆయన ఆఫీస్కి పోతాను లేపిండు, ఇక ఇప్పుడే పోయిండు కాదే. ఏం నిద్ర పడుతుందో, లేచినాక మళ్ళీ నాకు నిద్ర పడుతుంది పట్టదు. ఏమైనా పని ఉన్నదా అని చెప్తున్నాను వచ్చిన. ఏం చేస్తావు, పని సలా ఉండవు, ఆడ చేస్తే ఈడ చేస్తుందేనా?
ఏం పని ఉన్నది తెలిసి చేసుకుంటే అప్పలు కూడా తొందర చేసుకుంటే అయిపోదా. ఇంట్లో ఇట్లా ఏమన్నా మరి వంట ఇట్లా చేస్తా. నువ్వు చెప్తింటావా బిడ్డ అసలు నువ్వు సరే ఏదో చేయిపోయా. కూర ఏం వండాలి? ఇంట్లో వంకాయలు నేను వాళ్ళ 2 టమాటాలు వేసి అనుకో బిడ్డ. పిల్లలు ఇంకా లేవలేదా ఏ బిడ్డ ఇంకా? ఏమో లేవనట్టున్నారు కదనే. తమ్ముడు ఉన్న వాళ్ళిద్దరు ఒక మంచిగా వన్నారు లేవలే ఇంకా ఎప్పుడు లేస్తారో. సరే తీయవ్వా. అయ్యో అడుగుతానా నువ్వు కొద్దిగా అయినాక ముగ్గేయి ఆకలాడినాక నువ్వైతే మంచిగా ఎత్తావు బిడ్డ. ఇంటికే కలస్తావు నువ్వు ముగ్గెత్తే. సరే తీయత్తనే అమ్మా. ఎప్పుడు వచ్చినావే నువ్వు? ఓలేసినావా పింకి? అవునా పాలు తీసుకొస్తా. పాలును బ్రెడ్ ముంచుకొని నేను. ఒక్క కాదే గీ దయ్యాల లెక్క అర్ధరాత్రి వచ్చుడేందే పోవుడేందే? నీ పోడా దయ్యాలు లెక్కే వచ్చినారా? ఇగో పొద్దుగాల బావకు మీటింగ్ ఉన్నదంటే తొందర రావాలంటే మళ్ళీ లేట్ అవుతుంది కావచ్చు. ఇక నైట్ అప్పటిదప్పుడు వచ్చినాము. దయ్యాలు లెక్క వచ్చుడు పోడంటాను నీ పిసపోడా. మరి లేకపోతేందే నైట్ అందరు పడినాక వచ్చిర్రు పొద్దుగా లేచే వరకు బాగా పోయిండు కదా ఇక. పోడారా మరి గీ అమ్మటాల దాకా అంటారా? ఏ టైం అవుతుందిరా? ఇప్పుడు 10 అవుతుంది. నిన్న కళ్ళు తాగినాం మంచిగా రిమ్మచ్చి అనుకున్నాం అక్క. తెలివే పెట్టలే ఇక. అవునారా? సరే సరే పింకీ పో. ఇంకెంతసేపు నిలబడతావు? పోయి బ్రష్ చేసుకోపో. నేను పాలు వేడి చేసుకొని వస్తా. మరి అప్పలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారా ఇంకా? అబ్బో వచ్చినా అయ్యమ్మ శకుంతలవ్వ పోతానా చూసినా అనే అక్క. మరి కొడుకు ఇప్పుడే లేచిండు మొహం కడుక్కొని ఇంత పాలో షాయనో ఏమన్నా తినిపోరా అంటలేదు కానీ పోయి మూకుడు పట్టుకోరా పొర పాడుకోవని తిడుతుంది. గట్లుంటది మరి నీ అవ్వ కథ. లేకపోతే గీ టైం వరకు పడుకుంటే ఎట్లా నువ్వు? ఆ ముక్కుడు తెచ్చిచ్చి ఇక మొంగిట్లా కడుక్కోపో. తర్వాత ఏమన్నా వేసేట్టుకున్నా పీకెడుతున్నా నువ్వు? పో ముక్కుడు తెచ్చిస్తే మేము అప్పాలు స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఆయనతో లేట్ అయిందంటే సాయంత్రం చికెన్ పడేదానికి జాయిప్ అవుతుంది ఇక. అవు చూడు మా శకుంతలవ్వ ఎట్లా తయారైందో. ఇక కొడుకుని మర్చిపోయినావే. కొడుకుని ఇచ్చిపెట్టి బిడ్డ బిడ్డ అని అడుగుతాను. నాకు తెలుసు కానీ నువ్వు అక్క వచ్చిందంటే నన్నేడ దేక్తావు, నన్నేడ పట్టించుకుంటావు నువ్వు. అబ్బో తక్కువది కాదు మా శకుంతలవ్వ. నాకు తెలియదు ఇక. అరే ఏంద్రా తమ్ముడు మిల్లొల్లి. పోరా ఫస్ట్ పోయి మూకుడు తీసుకురాపో. ఇంత షాయి పోసుకరా అమ్మాయి. అట్లనే పింకీకి పాలంట కాబెట్టు. బ్రెడ్ ముంచుకొని తింటదంట. సరేనా బిడ్డ. ఫస్ట్ నువ్వు పోయి మూకుడు తెపో. ఎన్నిసార్లు మొత్తుకోవాలా? ఈ నేను ఆడతాను ఇంకా. పోతా గాని మాగా పోతా. ఎక్కడ వచ్చింది చిన్నవా? రాలే వాళ్ళ అత్త పంపియని అంటుందంట. ఏం చేయాలి చిన్నమ్మ? గిట్ల అవుతుంది అనుకున్నామా? అయ్యో అయితే రాలేదా అక్క ఈసారి కూడా? రాలేదే సరితా రాలే. ఎవరే అమ్మా? లింగయ్య మామయ్య వాళ్ళ భార్యనా? అవునే బిడ్డ. ఊరిని పాపం సలా ఉండా. కాసినమ్మ దానికి కొడుకులు దాని తెదినోళ్ళు ఉన్నారు. ఒకరికి పెళ్ళి అయింది, ఇంకొకరికి పెళ్లి చేయాల్సింది పోయి అవసరం ఇట్లా తిరుగుడు ఏందో ఏమో కలికాలం సలా ఉండా.
దాని గురించి తెలుసు కదా, వదిలే. ఎన్నిసార్లు పిలిచిందే వత్తనే లేరు, ఏమైనా ఆట సోకు మీద పడతారు. పోయి తీసుకొస్తా ఇక, 2 తన్నుతనే అవుతాయి. సరే తీ. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్లు.